అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుంది. పేపర్ యాడ్ ఇచ్చుకుంటే అందుకే నేను కొంతమంది చూస్తుంటా, ఇది దీనికి నేను ఇలా కొనుక్కున్నాను సో అండ్ సో అని. ఏమో అనుకున్నాను కానీ దీని వెనక ఎంత కథ ఉన్నదని ఇప్పుడు అర్థమైంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఎవరో ఆల్రెడీ ఇందాక నేను అడిగే పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఆయన మోసపోయాడు. ఈ మోసపోయిన వ్యక్తికి ఇప్పుడు అతను ఎవరైతే అమ్మారో దొంగ డాక్యుమెంట్స్ పెట్టేసి ఇప్పుడు ఆ అమౌంట్ ఈయనకి వస్తుందా రాదా? ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా అతని ద్వారా అంటే గవర్నమెంట్ మీన్స్ పోలీసులు కానీ ఇటు కోర్టు కానీ ఇటు కస్టమర్కి ఇప్పిస్తుందా? లేదు అనుకుంటే నువ్వు ఎంచుకోవడమే రాంగ్ పర్సన్ ఎంచుకున్నావు, తప్పు డాక్యుమెంట్ చూసావు, సో తప్పు నీది కూడా ఉందని చెప్పి ఇతనికి డబ్బులు రాకుండా చేస్తుందా? అసలు అతను లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఓకేనండి తెలియలేదు, డాక్యుమెంట్ చెక్ చేశాడు, అంత నాలెడ్జ్ ఆయనకి లేదు, ఓకే అనుకున్నాడు, కొన్నాడు, అంతవరకు ఓకే. నేను ఆ తర్వాత వాన్ వచ్చాడు, ఇది నాదిరా బాబు మీది కాదు, నువ్వు తప్పు డాక్యుమెంట్లు పెట్టడం వల్ల నువ్వు కొన్నావు అన్నాడు. నిజానికి చెప్పాలంటే ఈ కొన్నతను జెన్యునే, వచ్చిన వానరు జెన్యునే, అమ్మిన వ్యక్తి మాత్రం ఫేక్. సో ఇప్పుడు ఇక్కడ అతను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అతని ప్రాపర్టీ ఆయనకు వచ్చేస్తుంది, కోర్టు ద్వారానే తెచ్చుకోగలడు. ఇక్కడ డబ్బులు ఇచ్చి కొన్న ఈ పర్సన్ పరిస్థితి ఏంటి? ఈయనకి డబ్బులు కోర్టు ఇప్పిస్తుందా ఇప్పించదా? ఒకవేళ ఇప్పించకపోతే ఈయన పొజిషన్ ఏంటి? ఈయనకి డబ్బులు రావాలంటే ఈయన ఏం చేయాలి? ఇక్కడ నేను చెప్పింది అదేనండి, ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ చూసుకోకుండా ముందుకెళ్తాం కదా, అట్లాంటప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం చేతులు ముందు పెట్టుకొని కూర్చోవడం తప్పనిచ్చి వాస్తవం చెప్పాలంటే మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం చేసిన మిస్టేక్స్, ఇప్పుడు చూసారు కదా, ఒక ప్లాట్ కొన్నప్పుడు జీవిత కాలం కళ అండి, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తా, జీవిత కాలం కళ. మనం ఒక ల్యాండ్ కొన్నామంటే ఒక ప్రాపర్టీ, అది ఓపెన్ ప్లాట్లు అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, మనం డాక్యుమెంట్ చూసుకోకుండా కొనుక్కుంటాం. ఇక్కడ మంది రాంగ్. మోసం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ప్రిపేర్ అయ్యే ఉంటారు. మోసపోతున్నాం కదా, మనది తప్పు, ఇది గమనించాల్సిన విషయం.